అందరికి నమస్తే. కాంగ్రెస్ ఇంటర్నల్లో పగబగా మండుతుంది వ్యవహారం. ఎందుకు మండుతుందంటే నిన్న వచ్చిన 2 ఆర్డర్స్. ఒకటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారుడు వ్యవసాయం అదొక పోస్ట్ ఇచ్చారు. అదొక కార్పొరేషన్ కాదు, అదొక సలహాదారు పదవి. తర్వాత ఇంకొకటి గుత్తా అమిత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి ఈ పోస్ట్ ఇచ్చారు. ఏంది మన డైరీ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చారు. కాంగ్రెస్లో ఎందుకు మండుతుంది? అసలు చాలామంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారు. నేను కొంతమందితో మాట్లాడిన ఏంది అని. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ, అసలు వీళ్ళెవరు, వీళ్ళకి ఎందుకు ఆ పదవులు వచ్చినాయి, వీళ్ళు కాంగ్రెస్ గెలుపులో లేరు, కాంగ్రెస్ కష్టంలో లేరు, కాంగ్రెస్ ఒంటరిగా నిలబడ్డప్పుడు ఎవరు లేరు, కాంగ్రెస్కు దిక్కు దివానా లేనప్పుడు వీళ్ళు ఎవరు లేరు, వీళ్ళిద్దరు లేరు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారేమో స్పీకరు, ఆ తర్వాత మంత్రి, ఆయన మంచిగా ఎంజాయ్మెంట్లో ఉన్నాడు. గవర్నమెంట్ మొత్తం ఎంజాయ్ చేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. గుత్తా సుఖేందర్ గారి కొడుకు అయితే మరి ఆయన రాజకీయాలకు వచ్చింది, ఆయన రాజకీయాల్లో చేసింది ఏందో అందరికి తెలుసు. గుత్తా సుఖేందర్ గారు ఆయన ఇప్పుడు కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు. ఆయన కొడుకు ఈయన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు. ఈయన మరి లోక్సభ ఎలక్షన్స్ ముందు కూడా లేడు. లోక్సభ ఎలక్షన్స్ ముందే జాయిన్ అయ్యాడు. జస్ట్ లోక్సభ ఎలక్షన్స్ ముందు ఆయన కూడా జాయిన్ అయ్యండి అంతే. అసలు అసెంబ్లీ ఎలక్షన్స్ అదంతా కూడా అక్కడనే ఉన్నాడు. కొద్దిగా మిస్ అయింది కానీ, లేకపోతే అసెంబ్లీ లోక్సభ బీఆర్ఎస్ క్యాండిడేట్ కదా, పార్లమెంటు నల్గొండ పార్లమెంటు. ఇట్లాంటి వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. అసలు కాంగ్రెస్లో కష్టపడలు లేరా? ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నారు. సరే, అది ఉంటుందో పోతుందో తర్వాత విషయం. పాపం ఆయన స్పీకర్గా చేసిన ఆయన, స్పీకర్ పదవి చేసిన ఆయనకు ఆ పదవి చేస్తే చిన్నపుచ్చినట్టే, అది చిన్నపోయినట్లే. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన, పెద్ద మనిషి చిన్న బుద్ధి అని. పార్టీ మారినప్పుడు ఇంత పెద్ద మనిషి అందరికి చెప్పాల్సినోడు, నీతులు చెప్పాల్సినోడు ఏమో ఇట్లా అయిపోయిందని. ఇప్పుడు సేమ్ ఆయన స్పీకర్గా చేసిన ఆయన మంత్రిగా చేసిన ఇప్పుడు సలహాదారుగా, అంటే ఆయనకు గౌరవం కూడా కదా పోస్టు. ప్లస్ కాంగ్రెస్లో ఎంతమంది సీనియర్లు లేరు చెప్పండి. జి నిరంజన్ అని చెప్పి పార్టీ జనరల్ సెక్రటరీ. నాకు తెలిసి రేవంత్ రెడ్డి రాజకీయాల రాకముందు నుంచి కాంగ్రెస్లో గాంధీ భవన్ పట్టుకొని ప్రతిసారి ఎలక్షన్ల ఏమంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధిగా ఎలక్షన్స్లో ఉండి ఓల్డ్ సిటీ ఆయన జి నిరంజన్ అని చెప్పి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. గవర్నమెంట్ ఆయన కాంగ్రెస్ కాబట్టి గవర్నమెంట్లో అనుకూలంగానే మాట్లాడతారు కదా. అంతకుముందు ఫైట్ చేసిండు. వి హనుమంతరావు లాంటి వాళ్ళు లేరా? వి హనుమంతరావు కానీ మించిన కాంగ్రెస్ వాదులా వీళ్ళంతా? వి హనుమంతరావు గారు తెలుసు కదా, మాజీ ఎంపీ, మాజీ పిసిసి చీఫ్. మరి హనుమంతరావు గారు తీసిపోయిన వాళ్ళ వీళ్ళంతా? హనుమంతరావు గారు ఇవ్వలేరా సలహాలు? వాళ్ళని కాదని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వడం ఏంది? ఈ గుత్తా అమిత్ ఏంది నాకు అర్థం కాదు. నల్గొండలో కాంగ్రెస్ ఉద్యమకారులు, కాంగ్రెస్ కోసమే గొంతుకొస్తున్న వాళ్ళు, కాంగ్రెస్ కోసమే రక్తం దారపోసిన వాళ్ళు, కాంగ్రెస్ కోసమే ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, కాంగ్రెస్ కోసమే పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరినీ కాదని గుత్తా అమిత్కి పోస్ట్ ఇవ్వడం వెనుక అంతర్యమైంది. మొన్న చూసాం కదా. ఇది కాంగ్రెస్ వాళ్ళకి నచ్చిందా ఏమన్నా? కాంగ్రెస్ వాళ్ళు కట్టలు తెంచుకుంటే, వాళ్ళు కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు తయారైంది వాళ్ళు. వాళ్ళ ఆగ్రహం కనుక కట్టలు తెంచుకుంటే ఏమైతే కూడా తెలియదు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. నల్గొండలో గుత్తా అమిత్ను మించిన కాంగ్రెస్ వాదులు ఎవరు లేరా? అధికారం ఎక్కడుంటే అటు పొద్దుతిరుగు పువ్వులాగా తిరిగే వాళ్ళే కావాలన్నా వీళ్ళకు కూడా. బీఆర్ఎస్ అదే తప్పు చేసింది కదా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను, ఉద్యమకారులను అందరినీ పక్కన పడేసి ఈ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళను, ఆ పార్టీకి వచ్చిన వాళ్ళని అందరం ఎక్కించుకుంటే ఏమైంది? టైం చూసి జంప్ అయినారు. వాళ్ళు ఓనర్లు కాదు, వాళ్ళు ఓన్ చేసుకోరు. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? వాళ్ళు రేపు ఈ పార్టీ పోయి ఇంకో పార్టీ దగ్గరకు వస్తే మళ్ళీ ఆ పార్టీలో ఖర్చు వేస్తారు, ఆ పార్టీలో సాపేసుకొని పడుకుంటారు, పోయి ఆడ సంపాదించుకుంటారు. అట్లాంటి వాళ్ళే కదా ఈ బ్యాచ్ అంతా, అదే కదా. ఇట్లాంటి వాళ్ళకి పదవులు ఇవ్వడంతోన కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎంత చిన్నపించుకుంటున్నారని చూపిస్తా. ఈ పోస్ట్ కూడా కాంగ్రెస్లో పెట్టిన పోస్టే, నేను పెట్టుకున్న పోస్ట్ కాదు. గీతారెడ్డి గారు అంటే ఎవరో, ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. నేను కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వీళ్ళ కష్టం వర్ణనాతీతం కదా, అందుకే పదవులు ఇస్తున్నారు. వాళ్ళు వచ్చింది కూడా పదవుల కోసమే కదా. కార్యకర్తల కష్టాన్ని గుర్తించక నేను వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఉందో అందరికి తెలుసు. బీఆర్ఎస్ వాళ్ళని నెత్తిన పెట్టుకుంటే మొదటికే మోసం అని మర్చిపోకండి. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో పాపం. ఆర్ల సూర్యప్రకాష్ పక్క రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో ఉంది. రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో, ఈయన ఫోటో ప్రొఫైల్ ఫేస్బుక్ అనుకుంటుంది. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి బాగానే ఇస్తున్నారు పదవులు, ఏ పదవి లేకుండా ఉండలేరు ఏమో వీళ్ళు. ఏందో ఈ కర్మ, చాలా ఏళ్ళుగా పనిచేసిన వాళ్ళకి ఎలాంటి పదవులు ఇస్తలేరు.
బీఆర్ఎస్ వాళ్ళు ఎలా చేశారో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏంటో ఈ కర్మ. రాహుల్ గాంధీ సార్ ఇది చూడండి, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, వాద్రా, మల్లికార్జున ఖర్గే చేసినారు, జీవో పెట్టుకున్నారు. ఏం చెప్తాను చెప్పండి. ఇంకా ఇవి కాంగ్రెస్ వాళ్ళ కష్టాలే కదా, కాంగ్రెస్ కార్యకర్తల కష్టాలే కదా. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు వాళ్ళందరినీ పక్కన పడేసి వేరే పార్టీలు వచ్చిన వాళ్ళ కోసం ఈ పదవులు అన్నీ ఇచ్చుకుంటా పోతున్నారు. ఇంకా కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అనేది ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మొన్న అది కూడా చూసినాం కదా, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆమె ఎవరు, సునీతారావు గారు ఏకంగా నడి గాంధీ భవన్లో కూర్చొని ఏడ్చింది. నడి గాంధీ భవన్ అంటే ఒక మనిషి, మహిళా నేత, పార్టీ కోసం కష్టపడ్డ ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నది ఆడ. ఇంకా ఏం చెప్పాలి, అట్లాంటి వాళ్ళకు నడుస్తుంది కాలం ఇప్పుడు కాంగ్రెస్లో. ఇప్పటికే దాన నాగేందర్ ఏం పాటు పొడిచినాక ఆయనకు సికింద్రాబాద్ లోక్సభ టికెట్ ఇచ్చారు, ఓడిపోయినారు చిత్తుగా. ఏముందా అదైనాక చెవిల టికెట్ రంజిత్ రెడ్డికి ఇచ్చారు, ఓడిపోయారు కదా. ఆ సుమిత్రారెడ్డిని తీసుకొచ్చి మల్కాజ్గిరి ఇచ్చారు, ఏమైంది, చెడుపు ఓడిపోయారు కదా. కాంగ్రెస్ వాళ్ళే ఓడగొట్టిర్రు, ఎవరో కూడా కాదు. ఎందుకంటే ఇంకా వీళ్ళ కథ ఆడికి అర్థమైంది, వాళ్ళకి తెలిసిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పనిచేయలేదు, లాస్ట్ ఫైనల్గా వాళ్ళంతా ఓడిపోవాల్సి వచ్చింది. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాల మీద ఇంకా చాలా లింక్స్ పంపిస్తున్నారు నాకు, చాలా కాంగ్రెస్ కార్యకర్తల బాధలు. ఇది కూడా చూపిస్తుంది ఒకసారి. సూర్య రోహన్ దత్తా ఏకంగా ఈయన ఎవరికి ఎట్టిండ్రు, ఈయన కూడా నల్గొండ ఆయన ఉన్నట్టున్నాడు. సీఎం రేవంత్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారం. విషయం ఏమిటంటే, మీరు ఒక 10-15 ఏళ్ళు సీఎంగా ఉండాలని కోరుకునే వారిలో మేము ముందు ఉంటాం. మీరు ఎప్పుడు మీ నుంచే మీ మంచిగా కోరుకుంటాం కనుక మీరు పీసీసీ హోదాలో తెలంగాణ మొత్తం ఈ 10 ఏళ్ళు కష్టపడ్డ కాంగ్రెస్ నాయకుల లిస్టు, కార్యకర్తల లిస్టు, సోషల్ మీడియా పరంగా అన్ని వింగులలో పనిచేసిన పార్టీ వ్యక్తుల లిస్టు మీ దగ్గర తెప్పించుకొని వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇవ్వండి. ఉదాహరణకు రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళకు స్టేట్ లెవెల్లో, జిల్లా స్థాయిలో పనిచేసిన జిల్లా స్థాయిలో అందరికి ఇవ్వండి. ఏమండి ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తల నుండి ఒక 6 నెలల లోపు ఒక పెద్ద రివోల్ట్ వచ్చే అవకాశం ఉంది, తిరగబడతామని చెప్తున్నారు. తిరగబడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న వచ్చిన అమిత్ రెడ్డి గారికి, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి పదవులు ఇచ్చినప్పుడు 10 ఏళ్ళు కష్టపడి అనేక కేసులు ఎదుర్కొని లోకల్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులను తట్టుకొని నిలబడిన నాయకులు, కార్యకర్తలు పదవులు ఆశించడంలో, అడగడంలో 100% తప్పు ఏమీ లేదు. కనుక ఇప్పటికైనా ఈ 10 ఏళ్ళు కష్టపడిన వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలని మనవి. నోట్ 10 ఏళ్ళు కష్టపడిన వాళ్ళకు గుర్తింపు ఇవ్వకుంటే మాత్రం ఇప్పుడు అందుతున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం పెద్ద రివోల్ట్ వచ్చే అవకాశం 100% ఉంది. కనుక లైట్ తీసుకోవద్దు, లైట్ తీసుకుంటే నష్టపోయేది మీరే. సూర్య రోహన్ దత్తా. ఇంకా ఇంతకన్నా స్వీట్ వార్నింగ్ ఉంటుందా? సీఎంకు కార్యకర్తల వార్నింగ్ ఇది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక వార్నింగ్. ఏం జరుగుతుందో తెలియదు. యాదవులు కూడా నిన్న మీటింగ్ పెట్టుకున్నారు, మాకేం పదవులు ఇవ్వలేదని. యాదవులు కూడా అంజన్ కుమార్ యాదవ్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు, మాకేం పదవులు ఇవ్వలేదు. అది నేను మళ్ళీ చెప్తాను మీకు. అది ప్రస్తుతానికైతే ఈ పదవులు ఇవ్వడం వల్ల వచ్చిన వ్యవహారం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.